హాయ్ గైస్, యాక్చువల్లీ మేము ఈ డిసెంబర్ 26th రోజున లంపసంగి టూర్కి వచ్చాము. ఇక్కడ చూసినట్లయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ 7 degreesలో ఉంది. సో మేము రాజమండ్రి నుంచి బయలుదేరి అరౌండ్ 5:30కి అట్లా స్టార్ట్ అయ్యాము. మేము వచ్చేసరికి అరౌండ్ 7:30 అట్లా అయ్యింది. ఇట్స్ ఆల్మోస్ట్ 4 hours జర్నీ ఫ్రమ్ రాజమండ్రి. సో ఇది చూసినట్లయితే చూడండి ఎంత మంచిగా ఉంది. చుట్టుపక్కల అసలు మనకి ఏమీ కనిపించట్లేదు. వాతావరణం అయితే చాలా బాగుందన్నమాట. సో మేము ఇక్కడ సన్ రైజ్ చూడడానికి వచ్చాము. రేపు మార్నింగ్ 6 o'clockకి మేము యాక్చువల్లీ అసలైన వ్యూ పాయింట్కి అయితే మేము వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాము. సో చూడండి అసలు ఎంత మంచు. ఇది నైట్ 12:30 అనమాట. అరౌండ్ 12:30 అయ్యింది. సో మా ఫ్యామిలీతో వచ్చామన్నమాట. నేను, మా హస్బెండ్ అండ్ మై సన్ రెనీ. ఇది డిసెంబర్ అండ్ జనవరి మంత్లో వస్తే చాలా చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ సీజన్ అనమాట టు కమ్ విజిట్ లంపసంగి. అసలు చాలా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. ఎప్పుడు నేను ఇంత తక్కువ లైక్ టెంపరేచర్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. సో మేము అయితే రిసార్ట్కి అయితే చేరుకున్నాం. రేపు మార్నింగ్ లేచి వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. సో ఇక్కడ నుంచి మనం వ్యూ పాయింట్లో మళ్ళీ కలుద్దాం. సో మేము ఉంటున్న రిసార్ట్ ఇదేనమాట. ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ, రిసార్ట్ కాదు. సో ఈ ప్రైవేట్ ప్రాపర్టీలో ఈ నైట్ మేమైతే స్టే చేస్తున్నాం. సో మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి మొక్కలు, సమ్ గ్రీనరీ. అంటే ఇది నైట్ షూట్ చేసాం కాబట్టి మీకు ఎట్లా కనిపిస్తుంది. రేపు మార్నింగ్ నేను ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ మోర్ బ్యూటీస్ ఇన్ దిస్ స్పాట్. ఓకే, తలుపు తీయాలనుకుంటే నేను దిగ్ చేస్తానండి. కాదు ఇక్కడ ఎవరైనా ఒక మనిషి అరిచినా కూడా ఎవరికి ఏమి వినబడదే. సన్ రైజ్ రిసార్ట్. సో యాక్చువల్లీ మేము రిసార్ట్ నుంచి ఇక్కడ వ్యూ పాయింట్ కానీ బయలుదేరాము. సో ఇక్కడ నుంచి జీప్ ద్వారా వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఫుల్లీ ఘాట్ రోడ్ అనమాట. సో మాకు వచ్చే గాలి చలి మేము ఆపేస్తాం. సన్ రైజ్ ఎప్పుడు వస్తుంది? 6:30 మేడం. రిటర్న్ టైంకి మీరు ఉండరా? లేదు సార్, బోర్ జీపులు సార్. అలా మీరు అక్కడ ఆగడం లేటు, జీప్ రన్నింగ్లో ఉంటుంది.
గైస్ మనమైతే వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము, దగ్గరలో ఉన్నాము. బట్ స్టిల్ ఇక్కడ క్రౌడ్ చూస్తే సీరియస్లీ మీకు అంటే ఎలా ఉంటుందంటే ఇట్స్ సో ఫనీ. ఈవెన్ మేము హాలిడేస్ అయిపోయాక వచ్చినా కానీ స్టిల్ వీఆర్ సీయింగ్ ద క్రౌడ్. చూడండి ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ ఉంది. యాక్చువల్లీ నువ్వుల వేయడం వ్యూ పాయింట్ అంట. సో దట్స్ అమేజింగ్. సో అక్కడ చూడండి, మీకు చూసినట్లయితే చాలా క్రౌడ్ ఉంది. అంటే సన్ రైజ్ కోసం వెయిటింగ్ అనమాట చాలా మంది. ఓకే, చెరువు. ఇక్కడ చూసినట్లయితే పసుపు కూడా ఉంది. ఏంటమ్మా ఇక్కడ పండిస్తారా ఇవి? ఇక్కడ పండింది. ఎంత చెట్ట కవర్? 50 రూపాయలమ్మా. 50 రూపీస్ అంట. ఇలా వచ్చాం గైస్. సీరియస్లీ ఇప్పుడైతే మనం వ్యూ పాయింట్కి వెళ్ళిపోతున్నాం. అక్కడ వ్యూ ఎట్లయితే ఉంటుందో మనం ఒకసారి అయితే చూద్దాము. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఈ వ్యూ పాయింట్ చూడబోతున్నాను. అండ్ క్లౌడ్స్లో అయితే ఫస్ట్ టైం చూడబోతున్నాను ఇంత దగ్గర నుంచి. ఇది విలేజ్ ఆఫ్ క్లౌడ్స్ కింద లంసింగిని చెప్పుకుంటారు. సో లంసింగి క్లౌడ్ వ్యూ పాయింట్ అనుకున్నాను. సో చూద్దాం. దానిపైన మీకు ఇట్లాంటి టికెట్స్ ఇక్కడ డబ్బులు ఇవ్వడం ఉన్నదేమో అని మేము చూస్తాం. అక్కడ ఇస్తారంటే ఇక్కడ వీళ్ళు చెక్ చేస్తున్నారు. ఇక్కడ చెక్ పాయింట్ అనేది కూడా ఉందన్నమాట. టికెట్స్ ఇక్కడ మనం చెలిమంట కాసుకోవచ్చు, కానీ అక్కడ మంటలేదు ఆఫ్ కోర్స్. ఇక్కడ దారి పొడుగున ఇక్కడ ఫేమస్ అనుకుంటే ఇది ఏంటమ్మా? బొబ్బర్లు. బాబీ ఇటు వెళ్దాం. వ్యూ పాయింట్కి అయితే మనం వచ్చేసాము. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనం చూసినట్లయితే అదే ఇక్కడ అందరూ బాత్రూమ్కి అటు సైడే పోదాం మెల్లిగా. స్టార్ట్. మేము ఎర్లీ మార్నింగ్ 5కి వచ్చాము. మేము వచ్చేసరికి ఇక్కడ దాదాపు 500 మెంబర్స్ ఆల్రెడీ మాకన్నా ముందే వచ్చారు. ఈ వ్యూ పాయింట్ కోసం దాదాపు ఒక 1 అవర్ నుండి వెయిట్ చేస్తున్నాము. ప్రతి 10 మినిట్స్కి ఒకసారి మెక్సికన్ క్రౌడ్ లాగే వాయిస్ వినపడుతుంది. అందరూ చాలా ఎక్సైటెడ్ మూమెంట్లో వెయిట్ చేస్తారు ఈ సన్ రైజ్ కోసం. మీరు వింటూనే ఉన్నారు కదా కేరింతలు, గోడ, అరుపులు, కేకలు. జస్ట్ సన్ రైజ్ అయ్యే వెయిట్ చేస్తున్నాం. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. వస్తుంది. సూపర్ ఉంది. వావ్, ఇట్స్ ఫకింగ్ అమేజింగ్. వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కేవలం మార్నింగ్ లిటరల్గా 2 hours నుంచి ఈ పాయింట్లో కూర్చోదాం మేము ఈ సన్ రైజ్ కోసం. అయితే ఇట్స్ వెరీ క్యూట్ అనమాట. లిటరలీ వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ రైజెస్ ఇన్ మై హోల్ లైఫ్ అని చెప్పొచ్చు. చూడండి మనకి అసలు గుడ్ లైటింగ్ వస్తుంది. లైఫ్లో ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. ఇట్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. లిటరల్గా క్రేజీ ఫీల్ అవుతున్నారు సన్ రైజ్ కోసం. ఏదో హీరో వస్తే ఫ్యాన్స్ ఎట్లయితే విజిలేస్తారో అట్లా. లిటరల్గా హీరో వస్తే ఫ్యాన్స్ ఎట్లయితే విజిల్ వేస్తారు, సన్ కోసం కూడా అట్లా ఇవాళ విజిల్స్ మనం వింటున్నాం. చాలా మంది అయితే లిటరల్గా 2 hours నుంచి మేము వెయిట్ చేస్తున్నాం ఈ సన్ రైజ్ కోసం. వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంది. నాకైతే క్లౌడ్స్లో అయితే తేలుతున్నట్టు ఉంది. చాలా బాగుంది. డెఫినెట్గా 1 time విజిట్ మనం లైఫ్లో ఒకసారి విజిట్ చేయాల్సిన ఎక్స్పీరియన్స్ అయితే మనం పొందుతాము. ఒకసారి చుట్టూ జనాలు చూడండి ఒకసారి. అసలు ఈ వ్యూ పాయింట్ కోసం, ఈ సన్ రైజ్ కోసం
కోసం ఎంతమంది అసలు ఎదురు చూసారో చూడండి మీరు. అసలు ఈ వ్యూ పాయింట్ కోసమే చూడండి, ఇంకా పైనుంచి. సో ఆల్మోస్ట్ కేమ్ అనమాట సన్ రైజ్. మనకి ఫొటోస్ జూమింగ్లో చూడు. So at last now time is 9 o'clock. ఆఫ్టర్ 3 hours ఆఫ్ వెయిటింగ్ మేము పర్ఫెక్ట్ సన్ రైజ్ అయితే చూసాం. ద బెస్ట్ సన్ రైజ్ అని చెప్పొచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మొత్తం అంతా కంప్లీట్ చేసుకుని ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం. బట్ ద బెస్ట్ సన్ రైజెస్ అండ్ మౌంటైన్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ద బెస్ట్ ప్లేస్. లైఫ్ టైమ్ మస్ట్ వాచ్ ప్లేస్ ఆర్ మస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేస్ ఏంటంటే లంసాంగ్. లంసాంగ్లో ఈ వ్యూ పాయింట్ ఈజ్ అ ఫేమస్ పాయింట్, బట్ ఇట్స్ లైక్ ఓవర్ క్రౌడెడ్. మనం ఇది ఎంజాయ్ చేయాలంటే మనం 5:30 కాదు, వీ షుడ్ కమ్ అట్ అరౌండ్ 4:30. ఆ టైంలో మనం వస్తేనే యాక్చువల్ ఫీల్ కానీ ఆ వైబ్ కానీ మనం పర్ఫెక్ట్గా 100% ఎంజాయ్ చేయగలుగుతాం. ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు, బట్ స్టిల్ ఇఫ్ యూ అంటే ఎంజాయ్ 100% మీరు ప్రాపర్గా ఫ్యామిలీ అందరూ కలిసి టిఫిన్లు, బ్రేక్ఫాస్ట్లు, ఛాయలు కూడా తెచ్చుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా, సన్ రైజ్ని ఎంజాయ్ చేసుకుంటా ఫ్యామిలీతో. ఇట్స్ లైక్ అ మెమరబుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ టైం. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ని ఈ వ్యూ మీకు కంపల్సరీ ఇస్తుంది. అట్ ది సేమ్ టైం ఫారిన్లో ఉన్న ఎక్స్పీరియన్స్ మాకు కొన్ని ఫొటోస్ అయితే అనిపించినాయి. సో విల్ డెఫినెట్లీ యాడ్ దాట్ ఇన్ ద వీడియో. గైస్ మీరు వచ్చేటప్పుడైతే స్నాక్స్ అయితే తెచ్చుకోండి. అండ్ ఫ్లాస్క్లో ఇంత కాఫీ మగ్గులు, కాఫీస్, టీస్ కూడా తెచ్చుకుంటే అది అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఇది వెరీ ఎక్స్పెన్సివ్ హియర్ అండ్ టేస్ట్ కూడా అంతగా లేదు. సో గైస్ ప్లీజ్ బ్రింగ్ యువర్ ఓన్ స్టఫ్ అండ్ ఛార్జింగ్స్ అండ్ బ్యాటరీ బ్యాకప్స్ కూడా తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ ఫోన్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది. సో గైస్ ఫాలో దీస్ టిప్స్. ఫస్ట్ థింగ్ క్లీన్గా ఉంచడం అనేది ఇట్స్ అ నేచర్ థింగ్, రైట్? యూ ఆల్వేస్ సీ ద ప్లాస్టిక్ బాటిల్స్, కవర్స్ ఎవ్రీవేర్. సో ప్లీజ్ కీప్ ద ప్లేస్ నేచర్ సేఫ్ అండ్ నీట్. ఎస్. బట్ ఇక్కడ ఏం చేస్తారంటే వాడేసి, తినేసి, తాగేసి త్రో చేస్తున్నారు. సో దట్స్ యాక్చువల్లీ స్పాయిల్స్ ద నేచర్. సో లెట్స్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. అప్పుడే మనం దాన్ని నెక్స్ట్ టైం వచ్చే విజిటర్స్కి కానీ మనం విల్ బీ గివింగ్ ఇట్ 100%. ఫుల్ క్లౌడ్స్ అనేవి అట్లా మూవ్ అవుతూనే ఉన్నాయి. సో మనం ఈ స్పాట్కి రావాలంటే 4:30కి అట్లా వచ్చి మనం మంచి ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేయొచ్చు. ఇట్స్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. ఆంధ్రలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ లంపసింగి వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు. అంటే దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటారు. సో థ్యాంక్ యూ. చిన్న రిలాక్సేషన్ కోసం ఇక్కడ మనం కాఫీకి అయితే వచ్చాము. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి, లైక్ కాఫీ, టీ అండ్ కాఫీ, టీ, ఇంకా మ్యాగీ, ఓన్లీ టీ. తినేస్తుంటండి టెంపుల్ పోతే మళ్ళీ చికెన్. That's all guys, today's vlog. So guys, subscribe to our hashtag and Rennie Talks. Share, like, subscribe.